ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. అస్మృభ్యో నమ. గోదాదేవి అమ్మవారి తిరుప్పావై వ్రత మహోత్సవంలో మనం 14వ పాసురానికి చేరుకుంటున్నాం. ముందుగా తనియలు స్మరించుకుందాం. శ్రీశైలేశదయాపాత్రం దిభక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాసమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యోనిత్యపచ్యుతపదాంబుజగ్నతవ్యామోస్తైతరాణి తృణాయేమనే అస్మద్భవతో దయసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. మాతాపితాయుతస్తనయా విభూతి సర్వమేదేవ నీమేవ మదన్వయానాం. అద్భుత కులపతే కులాభిరామం శ్రీమత్కంగుళం ప్రణమాయమూర్ధనాః. భూతం సత్య మధా విపట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణి పరకాలతి ఇంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశం ప్రణతోస్మి నిత్యం. ఈ విధంగా మనం పన్నెద్దాళ్వారిని కూడా ఒకసారి స్మరించుకున్న తర్వాత అమ్మవారి గురించి మనం నీలాతుంగస్తనగిరితడి సుప్తముద్భోజ కృష్ణం పారార్ధ్వం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతీం స్వచిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయం ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இசையாள் பாடி கொடுத்தாள் நல் பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடக்குடியே தொல்பாவை பாடி எருள்ளவள்ள பல்வளையாய் நாடினி వేంగడవరకు ఎన్నై విధియన్ర ఇమ్మాత్తం నాం కణవాన్నమే నల్గు. సూడి కొడుతా అంటే గోదాదేవి అమ్మవారు, సూడి కొడుతా అంటే గోదాదేవి అమ్మవారిని. ఈ విధంగా మనం అమ్మవారిని స్మరించుకున్న తర్వాత మనం ఒకసారి 14వ పాసురానికి చూద్దాం. 14వ పాసురంలో ఈ యొక్క ప్రాతకాలం వేళ, సుప్రభాత వేళ వాతావరణం ఎలా ఉంది, మరి ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో కూడా ప్రారంభం చేసేటువంటి వ్రత విధానం, వచ్చేటువంటి భక్తురాండ్రు అది వర్ణిస్తూ, ఇంకా ఆ గోపకాంతం లేపటానికి చక్కని తిరునామాలని ఆమె జపం చేస్తూ చేయవలసిందని చెబుతూ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు గోదాదేవి అమ్మవారు. దానిలో 14వ పాసురం ఉంగళ్ పుళైక్కడే తోటంతు వావియల్ செங்குள் நீர் வாய் நெகிழிஞ்சு அம்பல்வாய் கூம்பினுகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய பேசும். நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கோடு சக்கரம் ஏந்தும் தடக்கையகன் పంగయక్కనావై పాడు ఎలోరంబావాయ్. ఈ విధంగా మరి ఉంగళ్ళంటే మీ యొక్క అని అర్థము. పుళ్ళైక్కడ తోటంటే పెరటి తోట యందు. వావియన్ అంటే బావి, వావియల్ అంటే బావి. తర్వాత సెంగుళ వీర్ అవి ఒక పుష్పాలు, అంటే ఎర్ర కలువల పుష్పాలు. వాయు విగిలిందు వికసించడం, వాయు విగిలిందు అంటే వికసించడం. అంబల్ అంటే నల్ల కలువలు, అంబల్ అంటే నల్ల కలువలు. వాయు కుమ్మినకాన్ మూసుకున్నవి అంటే ముడుచుకున్నాయి అన్నమాట. సెంగల్ పాడిక్కురై కావిరాయి పొడిలో తడిసిన వస్త్రములను, వెన్వల్ తెల్లని పళ్ళు గలటువంటి తపత్తవేర్ తపోవేషధారులు సన్యాసులు. మరి వారంతా కూడా ఆ యొక్క ధ్యాన నిమిత్తం వాళ్ళు ప్రారంభం అవటానికి సమాయత్తం అవుతున్నారని చెప్తూ ఆ భావం తాత్పర్యం చూద్దాం. నేను అందరికీ లేపెదనని చెప్పి నిద్రించుతున్న సిగ్గులేని దానా, మీ పెరటి తోట బావిలో ఎర్ర కలువలు వికసించి నల్ల కలువలు ముగులించినవి. కానీ వస్త్రము ధరించి తెల్లని దంతములు కలిగిన తపోవేషధారులకు శైవులు తమ తమ దేవస్థానములకు కుంచకోలలోను బీగములతో
తలుపులు తెరుచు నిమిత్తమై పోవుచున్నారు. మాట నేర్పరియగు పూర్ణురాల శంఖచక్రములు ధరించినటువంటి విశాలమగు హృదయ హస్తములు గలవాడును పుండరీకాక్షుని తిరునామానుసంధానం చేయడు కొరకు లెమ్ము అనుచున్నాడు. ఇక్కడ ఈమె అమ్మవారు ఏ విధంగా అయినా సరే ఆ యొక్క గోపకాంతలో మొద్దునిద్ర పోగొట్టి స్వామివారికి సన్నిధిలో తీసుకురావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజులు కొంచెం విసుగ్గా, కొద్ది రోజులు కొంచెం బతిమలాడుతున్నట్టుగా, మళ్ళీ ఇప్పుడు కొంచెం విమర్శిస్తున్నట్టుగా, ఓ సిగ్గులేనిదానా అని విమర్శిస్తున్నట్టుగా, ఇలా ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఈ పెరటి తోటలో ఎర్ర కలువలు వికసించాయని చెప్పి, మరి అవి సూర్యోదయం అయినప్పుడు, సూర్యోదయం అవడం ముందు వికసిస్తాయి కాబట్టి, అట్లనే ఇంకా వస్త్రాలు ధరించినటువంటి తెల్లని దంతములు కలిగిన తపోవేషధారులు, వాళ్ళు ధవళ వస్త్రాలు అంటారు, తెల్లని వస్త్రాలు కట్టుకొని చక్కగా మరి పుండ్రధారణ చేసుకున్నటువంటి శైవులు వాళ్ళు మరి ఆ దేవస్థానాలకు వెళ్తున్నట్టు ఇట్లా కుంచకోలు అనే బీగములతో, అంటే అవి ఒక రకమైన తాళం చెవులు. కుంచకోలు అంటే తలుపులు తీసేటువంటి ఆ రోజుల్లో అదొక పనిముట్టు. ఆ కుంచకోలు అని పిలుస్తారు. పెద్ద పెద్ద దేవాలయాలకు ఉంటాయి తలుపులకి, దాని ద్వారా తీస్తారు, కుంచకోల అంటారు. ఆ కుంచకోల అనే బీగములతోటి తాళం చెవులుతో తలుపులు తెరిచి నిమిత్తం వెళుతున్నారు. అనేక మాటలు చెబుతావు నువ్వు, పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే కాంత మాట నేర్పరేటువంటి ఓ పూర్ణురాలా, అని చక్కగా మాటలు నేర్చిన దానివే నువ్వు, అన్ని విషయాలు తెలిసిన దానివి, ఏ విషయానికి ఆ విషయం చక్కగా మాటలు చెప్తావు. అటువంటి పూర్ణురాలా అంటే అన్నీ తెలిసినటువంటి దానా, శంఖచక్రము ధరించినటువంటి ఆ విశాలము హస్తము గలవాడు పుండరీకాక్షుని, ఆ శ్రీమన్నారాయణుణ్ణి, సింహుంచక్ర గదాపాణి ద్వారకా నియాచిత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగత ససింహుంచక్ర సకీటికుండలం సవీతవస్తరం ససుహేక్షణం సహార్వష్టస్థల కౌస్తవ శ్రోవితం నమాయ వందే విష్ణు చతుర్భ్యం అన్నట్టుగా శ్రీమన్నారాయణున్నాడే, ఆయన్ని నీవు మరి ఆ తిరునామసంధానం చేయడు కొరకు లెమ్ము అంటున్నారు. అంటే ఆ విధంగా లేచి నువ్వు ఆ యొక్క భగవద్నామ సంకీర్తన, ఆ స్వామివారి యొక్క శ్రీమన్నారాయణుని యొక్క తిరునామసంధానం చేసుకుని మనం ఆ సమయం ఆసనమైంది, లే ఇంకా ముద్దునిద్ర వీడి మాతో పాటు రావాల్సింది అని చెప్తూ అమ్మవారు ఇక్కడ సూచనప్రాయంగా తెలుపుతున్నారు. ఈ విధంగా అనేక రకమైనటువంటి వీటి వ్యాఖ్యానాలు వచ్చినప్పటికీ కూడా భాగవతోత్తములతో సాంగత్యం వలన ఈ చిన్నతనంలో ఒకసారి కొద్ది రోజులు మరింగడి సీతారామాచల్ గారు ఆయనతోటి కూర్చున్నప్పుడు ఆయన చివరిలో కొంచెం చూపు మందగించి ఆయన దగ్గర పుస్తకాలు చదవాలని కోరిక ఉండేది పాపం ఆయనకి. వారు ఏం చేసేవారంటే అప్పుడు మాలాంటి వాళ్ళని లాగి కూర్చోబెట్టి ఆటల పాటలు పోతుంటే 10వ క్లాసు ఇంటర్లో లాగి కూర్చోబెట్టి అది కొంచెం చదివినిపించారు నాయన అని కూర్చోబెట్టి ఆ పుస్తకాలను అప్పచెప్తుండేవారు. ఆయన చదివినిపిస్తుంటే మళ్ళీ ఆ పాయింట్లు రాయమనేవారు. అట్లా భాగవతోత్తమ పుస్తకాలు చాలా వరకు చదివించేవారు. దాంట్లో వేదవ్యాస గారు ఆయన రాసినటువంటి భాగవతం మీద మంచి పుస్తకం ఒకటి, ఇంకా ఏవో శతకత్రయాలు ఏవో కొన్ని కొంచెం చదివిస్తుండేవారు, ఆయన రాయిస్తుండేవారు. అట్లా రాసిన కొన్ని విషయాల్లో మళ్ళీ నా చేతిరాతో రాసిన పుస్తకాలు అక్కడ ఉండిపోవటం, ఆయన చాలా కాలం మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు చదువుతుంటాం, దాన్ని మళ్ళీ రాస్తుంటాం. అట్లా కొన్ని విషయాలు నాకు సమ్మిళితం చేసుకొని చెబుతున్నటువంటి ఈ యొక్క శ్రీమన్నారాయణ యొక్క తత్వం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నిమిసందేహాలు, కరభాజనాది ఇచ్చముక్తులైనటువంటి పరమార్థోపదేశము అవన్నీ కూడా అప్పట్లో సేకరించడం జరిగింది. చమస, కరభాజన, అంతరిక్ష, అవిరోత్తులు 9 సిద్ధపురుషుల యొక్క పరతత్వ నిరూపణం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మరి దత్తావధూత చేసిన పరమార్థోపదేశం ఉపదేశించి ఇంకను పూర్వం నిమిచక్రవర్తి ధర్మ సందేహాలకు సమాధానంగా నిత్యముక్తులకు మహర్షులైన కరభాజనుడు, ద్రమిడుడు, కవి, అంతరిక్షకులకు నారాయణ విష్ణోక్తమైన పరమార్థతత్వమును గూర్చి వారు ఉపదేశించిన రహస్యాలను కూడా ఉద్ధవుడా నీకు తెలుపుతాను, అందువల్ల నీ సందేహాలకు సమాధానం నిశ్శేషంగా మరి లభించగలదు అని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునితో ఇంకా ఇలా చెప్పడం జరుగుతుంది. ఆయన ఏమంటారంటే కృష్ణ భగవానుడు దేనినైనా దేవర్షి నారదుడు అంటే ఈ యొక్క ముందుగా చెప్తున్నారన్నమాట. ఈ యొక్క ఋషి ద్వారా మనం తెలుసుకుంటున్నాము శ్రీకృష్ణ భగవానుడు అన్న మాటలు, తర్వాత దాంట్లో ఆంతర్యం అనేది ఋషుల ద్వారా మనకు తెలుస్తాయి.
దీనిలో ఇంకేమంటున్నంటే దేవర్షి అయిన నారదుడు మా తండ్రి గారైనటువంటి వసుదేవునికి ఉపదేశించారు. దీని రహస్యాన్ని కూడా నీకు నేను ఉపదేశిస్తాను. ఆ ప్రాచీన గాథ ఏమిటంటే, ఒకప్పుడు కర్మభూమి అయిన భరతఖండమున గొప్ప ఋషితుల్యుడు మహారాజు నిమి అనే రాజర్షి ఒక గొప్ప యాగం చేస్తున్నాడు. ఆయన ముక్తి కోరి మరి పవిత్ర హోమాలు చేస్తుండగా ఆయన అదృష్టం వలన ఎదురుగా ఆకాశం నుంచి తళుక్కున మెరుపు మెరిసినట్టుగా 9 మంది మహామునులు ప్రత్యక్షమవుతారు. అయితే వారి యొక్క పవిత్ర పాదస్పర్శతో ఆ యాగభూమిని పావనం చేస్తూ ఆ యొక్క నిమి మహారాజు వైపుకు నడిచి వస్తారు. ఆ కదులుతున్న అగ్నిహోత్రుల వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ మహామునులు ఉన్నారు కదా, వాళ్ళని చూసి ఈ మహారాజు అయిన నిమి ఉన్నాడు కదా, నిమి ఆయన తన నేత్రాల నుంచి ఆనంద భాష్పాలు వర్షిస్తాడు. ఎందుకంటే అంత ఆశ్చర్యకరంగా వాళ్ళు రావటం, జన్మ పునీతం అవటం అనే భావన కలుగుతుందన్నమాట. అప్పుడు వాళ్ళని చూసి మరి ఆనంద భాష్పాలు పడతాయి నేత్రాల నుంచి. ఆ వర్షించగా అప్పుడు సాష్ట నమస్కారం చేస్తాడు. మరి చల్లని గంగాజలంచి వారి పాదాలను కడిగి ఆ తీర్థాన్ని శిరస్సును చల్లుకుంటాడు. అర్ఘ్యపాద్యాలను వసి గురువును శిష్యుడు పూజించినట్టుగా అర్పించాడు. అప్పుడు ఆ మహామునులు ఉన్నతాసనాలపైన మరి సుఖాసీనులు అవుతారు. అప్పుడు వాళ్ళు సుఖాసీనులు అయిన తర్వాత వాళ్ళు నమస్కారం చేసి వినమ్రుడై మరి అడుగుతాడు, ఏమనంటే, ముల్లోకాలను పవిత్రం చేసే లోకపావులైనటువంటి మహాత్ములారా, మరి దర్శనమాత్రం చేతనే మిమ్మల్ని దర్శనం చేసుకున్నంత మాత్రం నా యజ్ఞం పరిపూర్ణమైంది. నా వంటి వారిని అనుగ్రహించడానికే మీ వంటి మహాత్ములు దర్శనమిస్తారనుకుంటున్నాను. దయచేసి మరి తమరు నాకు చిరకాలంగా ఉన్న కొన్ని ధర్మ సందేహాలని తీర్చవలసింది అని అడుగుతాడు. అవి ఏమిటంటే, ఈ ప్రపంచంలో పరమశ్రేయస్సును కలగజేసేది ఏది? 2, ఆ మహాశ్రేయస్సు ఏ విధంగా ఏ రూపంలో ఉంటుంది? 3, ఆ పరమార్థం పొందే సాధనం ఏమిటి అని 3 ప్రశ్నలు సంధిస్తారు ఆయన. అప్పుడు, ఓ యోగీశ్వరులారా, ఇట్టి సందేహాల మీద మీ యొక్క ఉపదేశం, మీరు చెప్పే విషయం వినటానికి నేను అర్హత కలిగి ఉన్నదో, సో దయచేసి ఈ యొక్క భాగవత ధర్మం ఏదైతే ఉందో అది మాకు చెప్పి మమ్మల్ని తరింపజేయండి అంటాం. అప్పుడు మహాత్ములైనటువంటి ఆ మహర్షులు ఎంతో ఆర్తితో అడిగిన నిమి మహారాజు ప్రశ్న గురించి మరి యొక్క అనుగ్రహ దృష్టిని వారిపై కురిపించి, అందులో మొదటివాడైనటువంటి కవి అని జ్ఞానం కూడా పిలుస్తారు. ఆ మహాముని ఇలా చెప్తాడు, ఏమనంటే, ఈ ప్రపంచంలో భగవంతులైన వారిని హృదయంలో నుంచి క్షణమైనా దూరంగా ఉండని శ్రీ మహావిష్ణువు పాదపద్మాలు నిత్యం ఉపదేశించడయే సర్వశ్రేయస్సు, పరమమైన క్షేమం. ఇదే పరమశ్రేయస్సు, అత్యంత క్షేమకరం. శరీరము, ఇల్లు, అహంకారము, మమకారము కలిగినటువంటి గృహస్థ జనుల చిత్తవృత్తి నిత్యము సుఖదుఖాల్లో పడి కొట్టుకొనకుండా రక్షించునని విష్ణు భగవాన్ ఉపాసనయే వారి అనుష్ఠానం చేత సమస్త దోషములు పూర్తిగా తొలగిపోతాయి. ఏ ఉపాయము స్వయంగా భగవంతుడు తన ముఖతః సులభంగా భగవత్ప్రాప్తి కలిగి మరి తరించడానికి చెప్పారో దానినే ఏమంటారు? భాగవత ధర్మం అంటారు. మరి వాళ్ళని ఆచరించే వాళ్ళని భాగవతోత్తములు అంటారు. ఇట్టి భాగవత ధర్మమును అవలంబించువారు ఏ విఘ్నముల చేత బాధింపడరు. కళ్ళు మూసుకొని విశ్వాసంతో అనుసరించిన మరి సాధనా మార్గం నుండి పతనం కాడు, తొలగిపోడు. అంతేకాదు శరీరంతోనూ మాటల ద్వారా మనస్సు ఆలోచనల చేతను, ఇంకా ఇంద్రియములు, బుద్ధి, అహంకారం చేతను స్వభావ దోషం వల్ల మరియు అనేక జన్మల్లో చేసిన చెడుకుల ఫలితంగా మనుషుడు చేసే పాపమంతా నశించటకు ఒక్కటే మార్గము అంటే మనోచిత్త అహంకారములు. కాబట్టి ఈ మనోచిత్త అహంకారములు, మనోబుద్ధి చిత్త అహంకారములు ఇవన్నీ కూడా మరి వీటి ద్వారా చేసిన పాపాలు ఏవైనా నశించడానికి కూడా ఒకటే మార్గం. వాళ్ళ యొక్క సమస్త కర్మలను పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుని కొరకే అన్న భావనతో దాన్ని భగవదర్పణ బుద్ధితో చేయవాలి. ఇట్లు భగవంతుని కోసం జీవించే పద్ధతియే భాగవత ధర్మం అనబడుతుంది. అందుకే మన వాళ్ళు ఏదైనా దాన ధర్మం చేసినప్పుడు శ్రీకృష్ణ అర్పణం అనుకోమంటారు. ఎందుకంటే అది పుణ్యం కానివ్వండి పాపం కానివ్వండి శ్రీకృష్ణుడికి చెందుతుంది. దానివలన తర్వాత జన్మలో వచ్చే రాగద్వేషములు ఉండవు, దానివల్ల వచ్చే బంధాలు ఉండవు, అనుబంధాలు ఉండవు అని చెప్పి ఉద్దేశంతో శ్రీకృష్ణార్పణం అంటారు. కాబట్టి ఏదైనా కూడా ఆ పరమాత్మ చెందవలసిందే, మందంటూ ఏది లేదు అని చెప్పడంలో భావం. తర్వాత పుణ్యము పాపము ఈ రెండిట్లో ఏది ఎక్కువ అన్నా కూడా మళ్ళీ దాన్ని అనుభవించడానికి జీవుడు తయారై వస్తాడు అని.
కాబట్టి పుణ్యం అనే ఒక సంచి, పాపం అనే ఒక సంచి, ఈ రెండు కూడా ఆ సంబంధం లేకుండా పరమాత్మకి వదిలిపెడితే జన్మలు ఉండవు, దాన్ని అనుభవించాల్సిన పని ఉండదు. మళ్ళీ పుణ్యమైన సుఖాలు కలిగిస్తాడు, ఎక్కడో పుట్టించి సుఖాలు ఇస్తాడు పుణ్యం వలన, కానీ మళ్ళీ అనుభవించాల్సిందే కదా, ఆ జన్మలో రావాల్సిందే కదా. అవంతా కూడా లేకుండా పుణ్యమైన పాపమైన శ్రీకృష్ణార్పణమస్తు లేదా భగవదార్పణమస్తు అన్నప్పుడు ఆ భగవద్వి చెందుతాయి. ఆ రెండు సంబంధించిన సంచులు కూడా ఏమి ఉండవు వాటిలో. అప్పుడు జన్మలతో పని ఉండదు అనేటువంటి ఒక విషయాన్ని పెద్దలు చెప్తారు. మరి ఆ విధంగా భాగవత ధర్మం అనబడుతుంది. దాన్ని ఎవరైతే భగవంతుని స్మరణ నుండి తొలుగునో మరుక్షణమే వారిని మాయ ఆవరించి మమకారం కలిగిస్తుంది. నేను రాజును, నేను గొప్పవాడిని, నేను దేవతను అన్న భ్రమ కలిగిస్తుంది. ఆ మత్తు వీడితే కానీ మరి మనం బయటపడలేం. కాబట్టి చేతనైనంత వరకు భగవన్నామం చేసుకోవాలి, భగవంతుని యొక్క మార్గం నడవాలి. లేదు గురువు చెప్పిన మార్గంలో నడుచుకొని మరి గురువునే భగవంతునిగా మరి కాబట్టి ఆయన ఆరాధనామూర్తిగా భావించడం, ప్రియతమైన విష్ణుదేవుని అనన్యభక్తితో ఆరాధించుకోవడం చేసుకోవాలి. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మహా అనుకుంటాం కదా. కాబట్టి గురువు ద్వారా అన్న కనీసం ఆ మంచి మార్గం నడిచి ఆ జ్ఞానాన్ని తెలుసుకుని భగవంతుని చేరుకోవాలి. నిజముగా భగవంతుని కంటే ఆత్మకు మేలు కూర్చే వస్తువు ఇంకొకటి లేనే లేదు. భగవంతుని లీలలకు, వారి అవతార కథలకు, వారి దివ్యమంగళ స్వరూపాన్ని తన చెవులకి, కన్నులకి, మనస్సుకు అంకితం చేసి మరి సంకోచం వదిలి భగవతనామ సంకీర్తం చేయాలి. ఏ వ్యక్తి మీద కానీ ప్రపంచంలోని వస్తువుల మీద కానీ ఆశ ఆసక్తి ఉంచక భగవత్పరుడై సంచరించాలి. మరి జీవితంలో ఎవరు ఈ విధంగా నియమానుసారంగా నియమపూర్వకంగా భగవంతుని ఉపాసిస్తారో అతని హృదయమున పరమాత్మ మరి అనుగ్రహం చేత భక్తి వెలుగుతూ ఉంటుంది, ప్రేమ అంకురిస్తూ ఉంటుంది, భక్తితో మనసు కరిగిపోతుంది. ఇంకేమవుతుందంటే ఆ భగవంతుని నామము, భగవంతుని రూపము, భగవంతుని స్వరూపము, భగవంతుని విగ్రహం చూసినప్పుడు ఆ ప్రేమతో కంఠం మరి గద్గద స్వరం అయిపోతుంది. అంటే వృద్ధమవుతుంది అని, అంటే కళ్ళలో నీళ్లు వస్తాయి ఆ స్వామిని చూసినప్పుడు అని. అంత బ్రహ్మాండమైనటువంటి భక్తి ఉప్పొంగాలి అనే అర్థం వస్తుంది. ఇంకా కొంతమంది ఆ భగవత్ ప్రేమ వచ్చిన తర్వాత నాట్యం చేస్తారు కూడా. ఆ భగవంతుని అవి మనం నవవిధ భక్తుల నాట్యం, ఆ నాట్యం చేస్తూ భగవద్గుణాలను గానం చేస్తారు. అటు చైతన్య మహాప్రభు ఉన్నాడు, నమ్మాళ్ళు వారు ఉన్నాడు. వీరంతా కూడా నృత్యం ద్వారా, అన్నమాచార్యుల వారు గానం ద్వారా, నాట్యం ద్వారా మరి స్వామిని దర్శించుకోవడం. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఆయన చెప్పిన వాటిలో ముఖ్యంగా ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ, నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, ప్రాణులు, పర్వతాలు, సముద్రాలు అన్నీ కూడా భగవంతుని యొక్క విరాట్ స్వరూపమే, ఆయన విరాట్ శరీరం. ఎట్లు మనం అనుకుంటామో ఆ విధంగా ఆ స్వామియే మొత్తము సర్వవ్యాపకుడు అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా తలచి ఎదురుగా ఎవరు వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా అనన్యమైన భగవంతుడి అన్న భావంతో నమస్కారం చేయాలి. అంటే నవగ్రహాలు, మరి అష్టదిక్పాలకులు, సమస్త దేవతలు, మరి జంతుజాలం, జీవాలు, ప్రకృతి అంతా భగవంతుడే అనే భావంతో నమస్కారం. ఎవరిని చూసినా, దేని చూసినా భగవంతుని చూడాలని చెప్పాడు. ఆ విధంగా చూసి ఆయన ఆ భగవంతుని భావంతో నమస్కరించాలి. అది భావతత్వం లేక లక్షణం. అట్లనే ఆహారం భుజించిన వారికి ఆకలి తీరుతుంది, రుచి వలన సంతుష్టి, శరీరానికి పుష్టి కలిగినట్లే భగవంతుని సన్నిధి వలన వారికి భగవంతుని యందు ప్రేమ, మరి ఇతర వస్తువులందు వైరాగ్యం, జన్మలను కర్మలను నశింపజేయు బ్రహ్మజ్ఞానం లేక ఆత్మజ్ఞానం అతని హృదయంలో దీపం వలె వెలగాలి. వెలుగుతుంది ఎప్పుడంటే అలా ఆచరణలో ఉన్నప్పుడు. అట్టివారే పరమభావతత్వములు అవుతారు. అతడు నిరంతరము శ్వాసతో పాటు భగవంతుని భజిస్తూ ఉంటాడు. అందుకనే ప్రతి వాళ్ళు రామరామ కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ ఇదే సమస్యల్లో కూడా భగవద్నామాన్ని పొందుపరుచుకుని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారు ఏం చూసినా కూడా దైవస్వరూపంగానే ఊహించుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో దైవాన్ని తీసుకొస్తూ ఉంటారు. అంటే అది అలా అలవాటు చేసుకోవాలన్నమాట. అది భాగవతత్వము. అదే వారే భాగవతత్వులు ఆ విధంగా అవుతారు. అంటే భాగవతులు అంటాం మనం. ఆ విధంగా మరి ఈ భాగవతత్వముల యొక్క వీళ్ళకి ఏమవుతుందంటే ఇలా ఎప్పుడైతే చేస్తారో భగవంతుడి యొక్క సాక్షాత్కారం తప్పక కలుగుతుంది. ఇంకా శ్రీమన్నారాయణుడు
శాశ్వతమైనటువంటి సంతోషము పరమశాంతిని కూడా మరి అనుభవించేలా చేస్తాడు. సమస్త కష్టాలని నశింపజేస్తాడు. ఇట్టి పరమోపదేశము యొక్క మాటల వలన మరి తప్పనిసరిగా ఎవరైతే భాగవతోత్తములు భక్తులు భక్తజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందపడతారు. కాబట్టి ఇంకా నిమి మహారాజు చెప్పినటువంటి ఈ యొక్క మొత్తంలో చూసినట్లయితే ఈ ఉపదేశం చేత ధన్యులైన వారు భగవత్ లక్షణాలు భగవంతుల్లో లీనమవుతారు. తర్వాత ఇంకేం ప్రశ్నలు వేశారంటే వాళ్ళు ఎట్లా వ్యవహరించాలి, ఆ భాగవతోత్తములు ఎట్లు జీవించాలి, ప్రపంచంలో అతని నడవడి ఎట్లుండాలి, ఎలా మాట్లాడాలి, అతని ధర్మాలు ఏంటి, భాగవత లక్షణాలు ఏమిటి అని చెప్పి మళ్ళీ నిమిచక్రవర్తి ప్రశ్న వేయటం. ఆ మహాములో రెండో వాడైనటువంటి హరియన్ ఋషీశ్వరుడు మళ్ళీ చెప్తాడు. ఆ యొక్క సారాంశం ఏంటంటే, రాజా, భగవంతుడు ఆత్మస్వరూపుడై సమస్త ప్రాణులందు ఉన్నాడు. వారి ఇంద్రియాలు కానివ్వండి, మనస్సు మరి ప్రాణమును నియమించి అధికారిగా సర్వభూతముల యందు వ్యాపించి ఉన్నాడు. వాసుదేవుడు, విష్ణువు వంతే కదా వ్యాపించి ఉండటం, వసించి ఉండటం. అట్టి శ్రీమన్నారాయణుని ఎవరైతే అన్ని భూతముల యందు సమానంగా ఒకరి యందు ఎక్కువ కానీ మరి ఒకరి జీవితం తక్కువ కానీ చూడకూడదు. పరిపూర్ణ సమానత్వ దృష్టితో భగవంతుని జ్ఞానంతో వీక్షించును. ప్రాణస్వరూపుడిగా అందరి యందును ఆకలి స్వరూపంతో ఆనందంగా తృప్తి పొందుతున్నవాడు ఈ అంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడు అని ఎప్పటికప్పుడు పవిత్ర దృష్టి కలిగి ఉండాలి. తర్వాత అనుభవపూర్వకంగా ప్రవర్తించాలి. అట్టివాడే భగవానునికి పరమభక్తులైనటువంటి ఉత్తమ భాగవతులని తెలుసుకుంటాం. భగవంతుడికి వారంటేనే ఇష్టం, వారు ఉత్తమ భాగవతు కింద లెగ్గడతాట భగవంతుడు. కాబట్టి వాడు ఉత్తమ అధికారియు భాగవత భక్తుడు అని చెప్పాడు. మరి ఇంకా మధ్యరతి భక్తులు ఎలా ఉంటారండి అంటే, వాళ్ళు భగవాన్ ఎడల భక్తి కలిగి భగవద్భక్తులేడ మిత్రత్వంతో వ్యవహరించుతూ మరి దుఃఖపడేవాళ్ళు బాధితులందు కరుణ కలిగి మరియు భగవంతుని వ్యతిరేకులకు వారి యందు ఉపేక్ష కలిగి ఉండేవాడు మధ్యరకపు భావధర్మను అనుసరించినవాడు అని ఒక లెక్క వేసి చెప్పారు ఆ యొక్క మరి మునీంద్రులు. కాబట్టి ఆ మధ్య రక భావధర్మం ఈ విధంగా ఉంటే మూడో తరగతి వారు ఉన్నారు. ఇంకా మూడవ తరగతి భావధర్మం కలిగిన వాళ్ళు ఎవరైతే భగవాన్ విగ్రహం శ్రద్ధగా పూజించుతూ మరి భగవద్ విగ్రహమును శ్రద్ధగా పూజించుతూ భగవద్భక్తులను కానీ వారిని విశేషంగా గౌరవించడో అన్నీ చేస్తాడు, కానీ భగవద్భక్తులు ఎవరైతే ఉన్నో వారిని విశేషంగా గౌరవించడు. మనం ఆచార్య వరిపడి అంటాం కదా, దాంట్లో ఆ యొక్క ఆచార్యతత్వంలో ఉన్న వారిని మరి ఆ యొక్క వారిని మనం వారిలో కలిసి వారి ద్వారా భగవన్నామం చేయటం అనేది ఎంత అదృష్టమో భావిస్తాం మనం శ్రీ వైష్ణవంలో. అటువంటి పెద్దలను లేదా సామాన్య భక్తి జనులను కూడా విశేషంగా గౌరవించకపోవటం, ఎవరు సామాన్య మానవులందు ఉపేక్ష వహించునో అందరి యందు సమాన దృష్టితో భగవంతుని దర్శింపలేడో అతడు తక్కువ స్థాయి గల మూడవ తరగతి భగవద్భక్తుడు అని కూడా దానికి ఒక లెక్క చెప్పారు. ఇక భాగవతోత్తముడు అంటే కన్ను, ముక్కు, చెవి, మనస్సు మరి పంచేంద్రియాలు ఇవన్నీ ద్వారా కలిగేటువంటి అనుభవాలైన వాటి యందు ప్రీతి కానీ, వ్యతిరేకమైన వాటి యందు ద్వేషభావం కానీ, అయిష్టం కానీ, లేక మరి హర్షము ద్వేషములు కానీ ఈ రెండింటిని అంటే ఇష్టమైనటువంటిది ఇష్టం కానటువంటిది, మరి గొప్పగా పొగిడేది గొప్పగా పొగడింది, హర్షమైన ద్వేషమైన ఇవన్నీ రెండింటిని జయించి ఉంటాడో ఈ సమస్తము భగవంతుని లీలయని తలుచువాడు. ప్రతి విషయం కూడా భగవంతుని యొక్క ఆయన కనుసనలో జరిగేదే, భగవంతుని యొక్క ఆయన విషయంలో వచ్చే వ్యవహారమే, అంతేగా మనందంటూ ఏమీ లేదు. ఆయన యొక్క భగవంతుని లీల ఇవన్నీ కూడా అని తలిచేవాడు తన జీవితంలోని ప్రతి విషయము, ప్రతి సంఘటన, తను కలిసే వ్యక్తులు కలలోని చిత్రాల వలె విష్ణుమాయా కల్పితములని యథార్థముగా తెలిసి జీవించునో, నిరంతర భక్తుడిగా భగవానే ధ్యానించునో అట్టివాడు ఉత్తమైనటువంటి భాగవతోత్తముడు అని ఒక లెక్క చెప్పారు. అట్టివాడు తన శరీరానికి కలిగినటువంటి ఆకలి దప్పులు, శ్రమ, కష్టము, భయము, తృష్ణ అన్నవి సహజమైన ప్రాపంచిక స్వభావాలను భావించాలి. శరీరము, పంచప్రాణములు, ఇంద్రియములు, మనస్సు
వీటికి ప్రతినిత్యం కూడా మరి సుఖదుఖముల రూపంలో ఇష్టము కష్టము ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. అయితే ఇవి చాలా సహజమని భావించాలి. ఇంకా అలా భావిస్తూ నిర్లిప్తులై భగవంతుని తలుచుకొని ప్రేమతోటి భక్తితో తన్మయత్వం చెంది బాహ్య జీవితం చేత జయింపబడకుండా భగవంతుని ఎరుకయ్యిందే అంటే భగవంతుని తెలుసుకుని ఆ యొక్క జ్ఞానమునందే అర్థం. అలా మనం నిలిచి ఉంటే అట్టివాడు భాగవతోత్తముడు. అట్టి మరి పరమ ఉత్తమ అధికారి పరమభాగవతోత్తముడు భగవద్గీతలో ఉపదేశించినట్టుగా ఈ వాసుదేవుడే సర్వము అనే ఎరుగుతో జీవిస్తూ తల్లి గర్భంలో ఉండే బిడ్డ తాను అన్ని వైపులా తల్లి చేత ఆవరించబడి రక్షింపబడుతున్నట్లుగా తెలుసుకొని జీవించినట్టుగా భగవాను యందే జీవించును. అట్టివారికి శరీరాభిమానం కానీ ఉత్తమ కులంలో జన్మించామని కానీ తపస్సు జ్ఞానము పాండిత్యం వలన అహంకారం కానీ లేదా అట్టివాడు నిజంగా భగవానునికి మిక్కిలి ప్రేమైనటువంటి భాగవత భక్తుడు. అంటే మనకున్నటువంటి విషయాలు ఎక్కువగా అనుకోకపోవడం మంచిది. అంటే ఎక్కువగా నేను గొప్పవాడిని, నేను మంచి కులంలో పుట్టాను, ఉత్తమ కులంలో జన్మించాం అనే శరీరం జ్ఞానం ఎక్కువ, నాకు పాండిత్యం బాగా తెలుసు, ఇటువంటివన్నీ అహంకారాలు ఇవన్నీ ఉండకూడదు. అట్లా అహంకారాలు లేకుండా సర్వము భగవత్ సంబంధమైనటువంటిది, సర్వము భగవత్ యొక్క అధీనమైనటువంటిది, ఆయన ద్వారా లభించినది, ఆయన కృప చేయటం వల్లే, ఆయన మన మీద దయగలించడం వల్లే వచ్చిన విషయాలను ఎవరైతే ఆలోచిస్తారో వారు భగవానుడికి మిక్కిలి ప్రేమైనటువంటి భాగవత భక్తుడు. కాబట్టి ఇంకా మహామహాదేవతలకు కూడా దేవర్షులు మహర్షులు నిత్యము ఏ భగవంతునికే వెతుకుచుంటారో అట్టి భగవంతుని యొక్క పాదపద్మముల నుండి తన మనస్సు అరనిమిషమైనా తొలగకుండా నిరంతరము ఆశ్రయించి ఉంటుందో అట్టివాడు, అది కూడా ఎలా, తేనెపైన వాలిన తేనెటీగా మరి తేనెకి అంటుకుపోయినట్లు భగవంతుని యందు ప్రేమయందే లగ్నమై నిరంతరము నిలిచి ఉంటాడు. ధారగా చిక్కని తేనె పడుతున్నప్పుడు నీటి వలె తుంపలు రాకుండా కడగట్టి నిరంతరాయంగా ప్రవహించినట్టుగా ఒకే లైను ఒకే ధారగా పడుతుంది, దాంట్లో అటు ఇటు పోదు ఆ తేనె పడుతున్నప్పుడు. అలా నిరంతరాయంగా ప్రవహించినట్టుగా మధురమైన మరి భగవద్భావన క్షణమైనా అతని మనసులో మరి ఖాళీ లేకుండా ప్రవహిస్తుండేవాడే పరమోత్తమోత్తముడైన మహాభాగవతోత్తముట్ట అతను. కాబట్టి మహాసామ్రాజ్యము, త్రిలోకాలకు ఆధిపత్యము, మరి ఇంకా సంపద వైపునకు దృష్టిని కూడా మరల్చడో అట్టివాడే నిజమైనటువంటి పరమభాగవతోత్తముడు. అతడే విష్ణు భక్తులలో అగ్రగణ్యుడు. అట్టివాడు మరి ఇంకేం చేస్తాడు, తన హృదయం నందు భగవంతుని ఎట్టు ఉపాసించునో కూడా మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే హృదయంలో భగవంతుని నామం జ్ఞాపం వచ్చిన మరుక్షణమే మళ్ళీ ప్రేమతో కనులు ఆనంద భాష్పాలు పొంగి ఇలాగా హృదయంలో చంద్రుడు ఉదయించినంత చల్లగా ఆనందము ఎవరు అనుభవిస్తూ ఉంటాడో అట్టివాడే పరమోత్తమోత్తమైనటువంటి భాగవద్ధరము అనుష్ఠించిన వాడని ఒకదానికి లెక్క చెప్పారు. కాబట్టి ఇంత జ్ఞానము తెలుసుకున్నటువంటి ఒక నిమి మహారాజు మరి ఆనంద భాష్పాలతో మాట్లాడలేకపోవటం, తర్వాత పులకించి ఆ మునులందరికీ నమస్కారం చేస్తాడు. ఆ యొక్క ఘట్టం అలా ఉంది. కాబట్టి దీనిలో భాగవతధరము, భగవంతుడు, వాసుదేవుడు, సర్వవ్యాపకత్వమైన శ్రీ మహావిష్ణువు ఈ యొక్క మరి అనేక విషయాలని మనం ఈ అమ్మవారు చెప్పినట్టుగా ఏమైందంటే మరి శంఖచక్రము ధరించినటువంటి విశాలమగు హస్తము గలవాడు ఆ పుండరీకాక్షుని తిరునామసంధానం చేయడం కొరకు మనం లేవలసిందని చెప్పి అమ్మవారు చెప్పటం, వెంటనే ఆ పరమాత్మ గురించి ఇంత విషయాలు మనకు ఆ శ్రీమన్నారాయణుడు, శంఖచక్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు, పంచాయుధములు ధరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని మనం స్మరణ చేసుకోవటం, ఇది ఆ యొక్క వ్రత సమయంలో చేయవలసిన పని అని అమ్మవారు చెప్పింది. కాబట్టి ఈ యొక్క వాంగ్మయంలో మనకి ఎన్నో శతకాలు వచ్చినప్పటికీ కూడా శతకం ద్వారా కూడా స్వామివారి మీద సాహిత్యం మనం ఉల్లాసంగా దాన్ని అనుభవించవచ్చు. ఆ సంతోషాన్ని దిక్కెవరు ప్రహ్లాదుకు, దిక్కెవరు పాండుసుతుల దీనులకు ఎప్పుడను, దిక్కెవరయ్యా హల్యకు, దిక్కెవరు నీవే నాకు దిక్కు శ్రీకృష్ణ, హరి నీవే దిక్కు నాకును, సిరితో నేతించి మకరి శిక్షించి దయన్, పరమేష్టి స్వరలు పొగడగా కరిగాచిన రీతి నన్ను గావుము కృష్ణ, పురుషోత్తమ లక్ష్మీపతి సరసిజగర్భాది మౌని సన్నుత చరిత, మురభంజన సురభంజన
వరదుడవు నాకు భక్తవత్సల కృష్ణ. క్రతువులు తీర్థాటనములు వ్రతములు దానములు చేయవలన లక్ష్మీపతి నీవు తలిచిన వారికి అదురిత పుణ్యములు కలుగుట కలదు కదా కృష్ణ. స్తంభమున వెడలి దానవ డింబకు రక్షించునట్టి రీతిని వెలయన్. అంభోజనేత్ర జలనిధి గంభీరుడు నన్ను గావు కరుణను కృష్ణ. గంభీరుడు నన్ను గావు కరుణను కృష్ణ అని చెప్పి చక్కని సాహిత్యంతో గజరాజ వరద కేశవ త్రిజగత్ కళ్యాణమూర్తి దేవమురారి భుజేంద్రసేన మాధవ విజాప్తుడనగావు వేగమే కృష్ణ. గోపాలకృష్ణ మురహర పాపాలను పారదుడు ప్రభు నీవే గోపాలమూర్తి దయతో నా పాలిటి కలిగి ప్రభు నమ్మితి కృష్ణ. ఇటువంటి స్వామివారి మీద సాహిత్యాన్ని మనం ఈ యొక్క వరసమయంలో మరి తిరునామాలుగా ఎన్ని స్వామివారి మీద ఎంతో అక్షరలక్షలు ఉన్నటువంటి వాంగ్మయం ఉన్నప్పటికీ కూడా కొన్ని నామాలను మనం తిరునామానుసంధానం చేసుకొని ఆ పుండరీకాక్షిని ఆ శ్రీ మహావిష్ణువుని మనం స్మరణ చేసుకున్నట్లయితే తరిస్తాం సుమా అని గోదాదేవి అమ్మవారు తను ఆచరిస్తూ మరి ఆ గోపకాంతుల చేత భక్తజనుల చేత అందరి చేత కూడా చేయిస్తూ నడిపిస్తున్నారు, మార్గదర్శకత్వం చేస్తున్నారు గోదాదేవి అమ్మవారు. కర్కటే భుర ఫల్గుణ్యాం తులసీకానోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తనౌజాయ సార్వభౌమాయ చ మంగళం.